అదే ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడం, ఇందులోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి ఇందులో ప్రాధాన్యత ఏంటంటే సమావేశాలకు హాజరవుతున్నామని వైసీపీ ప్రకటించింది. దీంతో ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక తరువాత బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే అజెండాను ఖరారు చేస్తారు. మొత్తం 2 లేదా 3 వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన వివరాలతో ఈశ్వర్, ఈసారి సమావేశాలు ఏ విధంగా ఉండొచ్చు? ఈసారి కొంత భిన్నంగా సమావేశాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కాబట్టి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మిగతా సమావేశాల కంటే బడ్జెట్లో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికల్ని ఇక్కడ ప్రతిపాదించబోతున్నారు. దానికి సంబంధించిన కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం లభించబోయే అవకాశం ఉండడంతో అందరి దృష్టి బడ్జెట్ సమావేశాల మీదే ఉంటుంది. ఈసారి దాదాపుగా గతంలో 2.94 లక్షల కోట్ల బడ్జెట్ని గత ఇయర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి అంతకు మించి దాదాపుగా 3,15,00,000 3.15 lakh crore బడ్జెట్ను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. 28వ తేదీన బడ్జెట్ ఉండబోతుంది. మరి కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ మరి కాసేపట్లో రాబోతున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ఉభయ సభలని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మీద కూడా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలోనే చాలా కీలకమైన అంశాలు ఉండే అవకాశం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకొచ్చిన గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, తీసుకొచ్చిన పాలసీలు కావచ్చు, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చేయబోయే పూర్తి స్థాయి ప్రణాళికను ఈరోజు బడ్జెట్లో వివరించబోతున్నారు. ఈరోజు ఆయన ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి హాజరవుతుండడంతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటారో లేకపోతే గవర్నర్ ప్రసంగానికి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది అన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాలా నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకొచ్చారు. ఎవరు ప్లకార్డ్స్ తీసుకురాకూడదు, లోపలికి కేవలం సభ్యులు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళ వ్యక్తిగత సెక్రటరీస్ కావచ్చు, వ్యక్తిగత అసిస్టెంట్లు కూడా లోపలికి అలౌ చేయకుండా చాలా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. సో భిన్నంగా గతం కంటే భిన్నంగా గతంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాము, ఎందుకంటే మాకు అక్కడ తగినంత సమయం ఇవ్వట్లేదు, అక్కడ అవమానిస్తున్నారంటూ చెప్పి అసెంబ్లీకి రాకపోయిన నేపథ్యంతో పాటు ఈరోజు ఆయన అసెంబ్లీకి వస్తుండడంతో అందరి దృష్టి ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ కనపడే అవకాశం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం పైన నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను కూడా బయటపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల చూసిన మనకు జనవరి 26th ప్రోగ్రామ్ కావచ్చు, రిపబ్లిక్ డేలో గవర్నర్ ప్రసంగంలో కూడా చాలా కీలకంగా గత ప్రభుత్వంలో చాలా లోపాలు జరిగాయి, వాటిని సరిదిద్దడానికే చాలా సమయం పట్టిందని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ లోపాలని పూర్తి స్థాయిలో ఎత్తి చూపే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోపాలను ఎత్తి చూపిన సమయంలో ప్రతిపక్షం అడ్డుకునే అవకాశం ఉంది, నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. సో తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు, ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారు, పూర్తి స్థాయిలో వివరాలన్నీ తెలిసే అవకాశం ఉంది.